నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రేక్షకులకి ఒక 2 గ్రహాల కారకత్వాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ముఖ్యంగా ఏ గ్రహమైనా బలహీనపడినప్పుడు హోమాలు లేదా వాటికి సంబంధించిన జమ్స్టోనే కాదండి, ప్రకృతికి సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి. సమాజానికి సంబంధించే పరిహారాలు కూడా మనం చేసుకోవచ్చు. వాటిని పాటిస్తూ వెళ్ళాలి. మనం ఓన్లీ దేవుడికి మొక్కుకోవడము లేదా హోమాలు జరిపించుకోవడము లేదా జమ్స్టోన్ పెట్టుకోవడము ఇది పక్కన పెట్టేసి మనకి కొన్ని ప్రకృతి పరంగా మరియు సామాజిక పరంగా కూడా పరిహారాలు మనము ఎలా చేసుకోవచ్చు అని ఒక 2 మినిట్స్లో మీకు చెప్పేస్తాను. ఇక్కడ చూడండి, గ్రహ కారకత్వాలలో మనం ఏ గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెట్టినా ఆ గ్రహం బలహీనపడుతూ వెళ్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు పితృకారకుడు. తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి మంచి పెద్ద పదవీలు మనకి రావాలంటే సూర్యుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు. తర్వాత దేవతా కార్యాలకి ఇబ్బంది పెట్టినట్లు కనుక అయితే, తండ్రి సమానాల వ్యక్తులకి అవమానించినట్లు కనుక అయితే సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. సో సూర్యుడికి మనము సూర్యుడు బలిష్టంగా ఉండాలి, సూర్యుడు మన జాతకంలో బాగుండాలి అని మీరు కోరుకున్నట్లు కనుక అయితే ఇన్కమ్ ట్యాక్స్ని కరెక్ట్గా పే చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ ట్యాక్స్లని బాగా అప్పటికప్పుడే మీరు పే చేసుకుంటూ వెళ్ళండి. గవర్నమెంట్కి మోసాలు చేయవద్దు. తర్వాత పితృకార్యాలను సరిగ్గా జరుపుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత పితృ సమానులకి మీరు దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ని మన ప్రాపర్టీస్ లాగా చూసుకోవడం ద్వారా కూడా సూర్యుడు మనకి ఫేవరబుల్గా మనకి పాత్ర వహిస్తాడు అని చెప్పుకోవచ్చు. ఇకపోతే బుధ గ్రహ కారకత్వాలు ఏంటి? మేనమావయ్య మనకి బుద్ధి కారకుడు అవుతాడు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము. తర్వాత తెలివితేటలకి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము. గ్రీన్ కలర్కి ఆయన ప్రముఖమైన పాత్ర వహిస్తారండి. తర్వాత ముఖ్యంగా జ్యోతిష్యులకి, చార్టెడ్ అకౌంట్కి ఈ యొక్క బుధుడు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. ఇక్కడ ముఖ్యంగా బుధుడు, మనము చిన్నపిల్లలు పుట్టినప్పుడు మాటలు సరిగ్గా రాకపోతే బుధుడి ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది జాతకంలో. ఇక్కడ బుధుడికి మనము ప్రకృతి పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే, బుధుడు ఎందుకు బలహీనపడతాడు? చార్టెడ్ అకౌంట్గా ఉండి ఎక్కువ డబ్బుల కోసము అక్కడ మోసాలు చేయడం ద్వారా, జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి వచ్చిన క్లయింట్లతో ఎక్కువ డబ్బులు తీసుకోవడము లేదా లేనిపోని చెప్పి భయపెట్టడం లాంటివి చేసినట్లు కనుకైతే, మేనమావయ్యకి ఇబ్బందులు పెట్టినట్లు కనుకైతే, మేనమావయ్యకి మోసాలు చేసినట్లు కనుకైతే, తృతీయ లింగులని అవమానించినట్లు కనుకైతే బుధుడు బలహీనపడతాడు. సో బుధుడు మన జాతకంలో బాగుండాలి, ఇబ్బంది రాకుండా బుధుడిని ఎలా మనము ఫేవరబుల్గా చేసుకోవచ్చు అంటే, మొక్కలని నాటండి, చెట్లని నాటండి. ఎన్ని చెట్లు మీరు నాటి పోషిస్తారో అంత మీకు బుధుడి యొక్క నెగిటివ్ తగ్గిపోతూ ఉంటుంది. తృతీయ లింగులని అవమానించకుండా మీకు తగిన సహాయం చేయకపోయినా పర్లేదు, వాళ్ళని అవమానించకండి, చిన్న చూపు చూడకండి. అప్పుడు మీకు బుధుడు చాలా బలిష్టంగా మీకు అవుతాడు. తర్వాత ముఖ్యంగా
జ్యోతిషులు కూడా ఒకరికి సహాయమని, అంటే వాళ్ళ ఏదో కష్టమని వచ్చినప్పుడు వాళ్ళకి తగిన కరెక్ట్ రెమెడీస్ చేసుకునేలాగా మీరు వాళ్ళకి నచ్చచెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నాలు చేసుకోండి. చంద్రుడు మన జాతకంలో బలహీనంగా ఎందుకు అవుతాడు? వేరే వాళ్ళ కుటుంబాల మధ్య తగాదాలు పెట్టినట్లు కనుకైతే, తల్లికి సంబంధించిన విషయంలో మనకి నెగిటివ్గా నడుచుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా చంద్రుడు బలహీనపడతాడు. సో చంద్రుడికి ఎలాంటి ప్రకృతిపరమైన రెమెడీస్ చేసుకోవచ్చు? నీళ్ళని సేవ్ చేయండి. ఎవరైనా తాగడానికి నీళ్ళు అడిగితే గ్లాసు నిండా ఇవ్వండి, హాఫ్ గ్లాస్ ఇవ్వకండి. పక్షులకి నీళ్ళని అందించే ప్రయత్నాలు చేసుకోండి. ప్రాణులకు, ఇతర జీవులకు నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత నీటిలో మోసాలు చేయకండి. పాలకు సంబంధించిన విషయంలో, నీటికి సంబంధించిన విషయంలో మోసాలు చేయకండి. ఇలా అండి, జస్ట్ మీకు అర్థం అవ్వాలని మీకు చెప్పాను. ఇకపోతే 2024 ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారు, వాటి వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవాన్ వక్రించి కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఈ మాసంలో 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిలో సంచారం, సూర్యుడు ఆగస్టు 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం, శుక్రుడు ఆగస్టు 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం, బుధుడు ఈ మాసంలో ఆగస్టు 5వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సింహరాశిలో వక్రించి సంచారం చేయబోతున్నారు, తదుపరి నేర మార్గంలో సంచారాన్ని చేస్తారు. ఇక ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకటిగా మనం చూసుకుంటూ వెళ్తాం. ఈ మేషరాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే, ఈ మాసమంతా యోగించే గ్రహాలు ఏవి అన్నట్లయితే, గురువు గారు ఈ మాసమంతా యోగిస్తున్నారు, శని భగవానుడు ఈ మాసమంతా యోగిస్తున్నారు, కేతు ఈ మాసమంతా యోగిస్తున్నారు. అయితే ఈ మాసం మధ్యం నుంచి కొన్ని గ్రహాల ఒక రాశి మార్పు ఏదైతే ఉందో, ఆగస్ట్ 26వ తేదీ తర్వాత కుజుడు తృతీయానికి వెళ్ళి యోగిస్తున్నాడు, ఆగస్ట్ 16వ తేదీ తర్వాత సూర్యుడు పంచమానికి వెళ్ళి యోగిస్తున్నాడు. సూర్యుడు ఎందుకు పంచమ స్థానంలో యోగిస్తున్నాడు ఈ ఒక రాశి వాళ్ళకి అంటే, పంచమాధిపతి అయి పంచమ స్థానంలో ఉండడం అనేది చాలా కీలక పాత్ర అనేది వహిస్తుంది. పాపగ్రహాలు ఎప్పుడు సూర్య, కుజ, శని, రాహు లాంటి గ్రహాలు తృతీయ, షష్ఠ లాభస్థానంలో యోగిస్తారు అని చెప్పుకుంటాం. అయితే పంచమాధిపతి పంచమ స్థానంలో స్వక్షేత్రానికి రావడం అనేది చాలా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మంచి భోజనాలు చేయడానికి అవకాశాలు కలిసి వస్తాయి. తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు మొక్కుబడి కట్టుకొని ఉంటారు, దేవుళ్ళకి వెళ్ళడము, గుడ్లకి ఎక్కువ వెళ్ళడానికి అవకాశాలు ఇక్కడ కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. చాలా సంతోషకరమైన ప్రయాణంగా ఉంటుంది ఇది. తర్వాత విషయంలో అంటే మీ కుటుంబంలో ఏదైనా వేడుక లాంటిది, ఏదైనా ఫంక్షన్ లాంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత పెళ్ళి కాని వాళ్ళకి సరైన ఒక సమయం ఇది. పెళ్ళి సంబంధం కుదిరే ఒక అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగం చేసే చోట మీకు కొద్దిగా ఆగస్ట్ 16వ తేదీ వరకు కూడా కొద్దిగా స్ట్రెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆగస్ట్ 16వ తేదీ తర్వాత మీకు ఉద్యోగంలో కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా మీకంటూ ఒక మాట విలువ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. మీరు చేసే ప్రతి పని కూడా ఆగస్ట్ 16వ తేదీ తర్వాత కలిసి వస్తుంది, అవి సఫలీకృతం అవుతాయని చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య సఖ్యత అనేది ఏర్పడడానికి అవకాశాలు ఇక్కడ బలంగా ఉంటున్నాయి. అయితే ఇక్కడ షష్టాధిపతి తృతీయాధిపతి బుధుడు కూడా వక్రించడం అనేది, శుక్రుడు పంచమ స్థానంలో రావడము, తర్వాత ఆగస్ట్ 25వ తేదీ తర్వాత షష్టానికి వెళ్ళిపోతాడు. ద్వితీయాధిపతి మరియు సప్తమాధిపతి అవుతారు. మేషరాశి లేదా మేషలగ్నం వాళ్ళకి శుక్రుడు షష్ఠ స్థానంలో ఉండడం అనేది ఆగస్ట్ 25వ తేదీ తర్వాత స్త్రీలతో కాస్త విభేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత మేషరాశిలో పుట్టిన స్త్రీలకు కాస్త స్కిన్ రిలేటెడ్ అలర్జీ లాంటిది, తర్వాత గర్భానికి సంబంధించిన విషయంలో వాళ్ళ ఒక పర్సనల్
మంత్లీ టైంలో దానికి సంబంధించిన విషయంలో చిన్నపాటి ఇబ్బందులు పడడానికి ఈ యొక్క ఆగస్ట్ 26వ తేదీ తర్వాత అలాంటి సిచ్యుయేషన్ రావడానికి అవకాశాలు ఉంటాయి. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి ఇక్కడ ఇట్లా ఆ ఒక టైం అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు. అంటే శుక్ర కేతువులు షష్ఠ స్థానంలో కలవడం అనేది అంత మంచిది కాదు. ద్వితీయాధిపతి సప్తమాధిపతి కాబట్టి కాస్త అలా ఉంటుంది. అయితే గురుబలం అనేది ఉంటుంది కాబట్టి అవి పెద్దగా మనకి ఇబ్బంది పెట్టవు. తర్వాత మనకి ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా మనకి ఇక్కడ సూర్యుడు యోగిస్తున్నాడు, తర్వాత మనకి శని కూడా బాగున్నాడు, గురువు కూడా బాగున్నాడు కాబట్టి పెద్దగా వాటి వలన అయితే స్ట్రగల్ అనేది ఉండదు. మొత్తానికి మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చే కాలం అండి ఈ ఆగస్ట్ మాసంలో. మీరు అనుకున్న పనులన్నీ కూడా ఇక్కడ సకాలంలో పూర్తి చేసుకొని ముందుకు సాగడానికి, తర్వాత సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి కూడా ఇక్కడ మీకు అవకాశాలు వస్తాయి. భూమికి సంబంధించిన విషయంలో, ఆస్తులకి సంబంధించిన విషయంలో తగాదాలు ఏదైనా ఉన్నట్లు కనుకైతే అవి ఖచ్చితంగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఈ మాసంలో 3వ వారం నుంచి. మొత్తానికి మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చే కాలం. మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య వాళ్ళ స్తోత్ర పారాయణం చేసుకోండి. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, తర్వాత ముఖ్యంగా శుక్రుడికి కాస్త శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే అనుములని కొద్దిగా నానబెట్టేసి బెల్లంతో కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. భువనేశ్వరి గాయత్రి మంత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేసుకోవడానికైతే మంచిది. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి 2024 ఆగస్టు మాసంలో యోగిస్తున్న గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా లాభస్థానంలో ఉంటున్న రాహు, తర్వాత ఈ సూర్యుడు ఆగస్ట్ 16వ తేదీ వరకు తృతీయంలో, తదుపరి ఇక్కడ చతుర్థ స్థానంలో కూడా ఆయన యోగిస్తున్నాడు. ఎందుకంటే స్వక్షేత్రం చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో. అర్ధాష్టమ సూర్య దోషం అయితే ఇక్కడ ఉండదండి, ఎందుకంటే స్వక్షేత్రం కాబట్టి సూర్యుడు పూర్తిగా యోగిస్తున్నాడు, శుక్రుడు కూడా యోగిస్తున్నాడు. అయితే బుధుడు వక్రించాడు, బుధుడు కాస్త మిశ్ర ఫలితాలను ఇస్తున్నారు. ఈ వృషభ రాశి వాళ్ళకి జన్మరాశిలో ఉంటున్న కుజ గురువుల తాలూకు ఎన్ని చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇక్కడ ముఖ్యంగా కుటుంబ పరంగా ఇబ్బందులు, కుటుంబ వ్యక్తులతో ఇబ్బందులు, తర్వాత ఇక్కడ ముఖ్యంగా తల్లికి ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇలా చిన్నపాటి ఇబ్బందులు, ఉద్యోగం లేదు అనే ఒక ఇబ్బంది, ఇంకా పెళ్ళి కావట్లేదు అనే ఇబ్బంది, ఇవన్నీ కూడా ఎన్ని రకాల డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కాస్త సూర్య బలము, శుక్ర బలము, రాహు బలం ఉన్నది కాబట్టి ఈ మాసంలో ఈ వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఖచ్చితంగా మానకుండా మీరు ప్రయత్నాలు చేసుకోండి, ఉద్యోగం రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా దశమంలో శని వక్రించినప్పటికీ, దశమాధిపతి దశమస్థానంలో శని వక్రించినప్పటికీ సూర్యుడు కూడా దశమాన్ని చూస్తున్నాడు. ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదృష్టం అనేది మిమ్మల్ని, ఇక్కడ లక్ అనేది మిమ్మల్ని సేవ్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రేమికులు, స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రేమత్వం, అంటే ప్రేమికులు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మోసపోయే అవకాశాలు ఉంటాయి, వీటి వలన మీరు ఇబ్బందులు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ఆగస్ట్ 26వ తేదీ తర్వాత మారబోతున్న ద్వితీయ స్థానంలో కుజ, ఇది కూడా చాలా ఇబ్బందిగా మారబోతుంది. శారీరకంగా కొద్దిగా అక్కడక్కడ గాయాలు కావచ్చు, చిన్నపాటి కిందకి పడడం లాంటిది, లేదా ఎక్సెస్ ఆఫ్ హీట్, లేదా సరిగ్గా భోజనం చేసుకోలేకపోవడము, వాటి వలన వచ్చే ఇబ్బందులు కావచ్చు. ఇలా కొద్దిగా శారీరకంగా అలసట ఏర్పడుతుంది, లేదా మనం మాట్లాడే ఒక విధానం వల్ల ఇబ్బందులు తెచ్చుకోవడం లాంటిది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కుజుడు ద్వితీయ స్థానంలో వృషభ రాశి, వృషభ లగ్నానికి యోగించడు. స్త్రీ పురుషుల మధ్య ఒక వ్యామోహం పెరిగే సూచనలు ఆగస్ట్ చివరి వాసం నుంచి అయ్యే ఆస్కారం ఉంటుంది. సో అలా వెళ్లకుండా కాస్త జాగ్రత్తగా ఉన్నట్టు కనుకైతే వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు. కాస్త ఆర్థికంగా కూడా ఖర్చులు ఎక్కువగా చూపిస్తూ ఉంది, కుటుంబపరమైన ఇబ్బందులు చూపిస్తూ ఉంది, భార్యాభర్తల మధ్య కొన్ని అనానుకూలత చూపిస్తూ ఉంది. ఉద్యోగంలో సప్రయత్నంతో మీరు ముందుకు వస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలని అందుకుంటారు.
సంతానం పట్ల కూడా కాస్త ఇబ్బంది చూపిస్తూ ఉంది ఈ యొక్క మాసంలో. ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ఆదిత్యుడి స్తోత్ర పారాయణం చేసుకోండి, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. జన్మరాశిలో ఉంటున్న కుజ గురుల తాలూకా కందిపప్పు శనగలని నానబెట్టేసి రాత్రిపూట పొద్దున్నే మరుసటి రోజు ఉదయాన్నే ఇష్టదేవత ఆరాధన, మహాలక్ష్మి, విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామం విన్న తర్వాత ఈ నానబెట్టిన శనగలు, కందిపప్పు, బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. కాలభైరవేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు చేసుకోండి. గుమ్మడికాయ దీపం పెట్టండి, ఖచ్చితంగా శుభ ఫలితాలని అందుకుంటారు. మిథున రాశి వాళ్ళకి 2024 ఆగస్ట్ మాసంలో మిథున రాశి వాళ్ళకి యోగించే గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్లయితే ఆగస్ట్ 16వ తేదీ తర్వాత మారబోతున్న ఒక్క సూర్యగ్రహ యోగ ఫలితాలు మాత్రమే ఇక్కడ మనము చూడవచ్చు. తర్వాత ఆగస్ట్ మాసంలో 26వ తేదీ వరకు శుక్రుడు యోగిస్తున్నాడు. తర్వాత ఆయన చతుర్థానికి వెళ్ళిపోతాడు. చతుర్థ స్థానంలో శుక్రుడు యోగిస్తాడు, కాకపోతే అది నీచ స్థానం. పంచమాధిపతి నీచ స్థానంలో ఉండరాదు. ఇక అంటే ఇక్కడ శుక్ర మరియు కాస్త సూర్య బలం అనేది మిథున రాశి వాళ్ళకి ఉన్నది. మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా కుజుడి వలన చాలా ఇబ్బందులు. అర్ధాష్టమ కేతు, శని వక్రించారు. వ్యయస్థానంలో గురువు గారు దశమాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు వ్యయస్థానంలో ఉండడము, లాభాధిపతి షష్టాధిపతి అయిన కుజుడు వ్యయస్థానంలో ఆగస్ట్ 26వ తేదీ వరకు కుజుడు వ్యయస్థానంలో సంచారం. ఆరోగ్యపరమైన విషయాలలో డబ్బులు ఖర్చులు ఎక్కువ అవడం లాంటిది. తర్వాత ముఖ్యంగా గృహంలో ఒక పీస్ అనేది తగ్గడం లాంటిది, మతిమరుపు ఎక్కువ అవడం లాంటిది, సోదరులతో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఉద్యోగ బదిలీలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఏదైతే ఒక చోటు నుండి ఇంకొక చోటుకి మార్పు అనేది సంభవిస్తూ ఉంటుందో ఆరోగ్య సమస్యలు మనకి వస్తూ ఉంటాయి. వాటర్ పొల్యూషన్ వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల, క్లైమేట్ పొల్యూషన్ వల్ల ఆరోగ్య సమస్యలు. ఈ ఆరోగ్య సమస్యల వల్ల ఈ చతుర్థ స్థానంలో ఉంటున్న కేతు వలన గృహానికి దూరంగా ఉండడం లాంటిది, లేదా హ్యాపీనెస్ కంఫర్ట్ని కోల్పోవడం లాంటిది. ఇలా మిథున రాశి వాళ్ళకి ఇబ్బందికరంగా సాగుతున్నప్పుడు ఆగస్టు 26వ తేదీ తర్వాత జన్మరాశికి కుజుడు రావడము, ఆ కుజుడు జన్మరాశిలో కూర్చొని చతుర్థ దృష్టితో మళ్ళీ చతుర్థ స్థానాన్ని కేతువుని చూడడము, ఇంకా స్ట్రగల్, ఇంకా కొద్దిగా తల్లితో విభేదాలు కావచ్చు, హ్యాపీనెస్ కంఫర్ట్ తగ్గిపోవడము, కోపము ఎక్కువ అవడం లాంటిది, ఆలోచించకుండా మాట్లాడడం లాంటిది, ఉద్యోగంలో ఒత్తిడులు పెరగడం లాంటిది, తర్వాత కొన్ని అపఘాతాలు లాంటివి, శరీరానికి గాయాలు అవ్వడం లాంటివి కూడా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. అంటే ఎక్కువగా డిస్టర్బెన్సెస్ చూపిస్తూ ఉంటుంది. తండ్రితో కూడా, తండ్రి ఆరోగ్య సమస్యలు, ఇంట్లో తల్లిదండ్రులకి ఇద్దరికీ కూడా ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య కొన్ని అనుకోని ఇబ్బందులు, తగాదాలు. సో ఇలాంటివన్నీ కూడా స్ట్రగలింగ్గా ఉంటుంది. అందుకే మిథున రాశులు తప్పనిసరిగా కేతువుకి ఉలవలని కేజింబావు సోమవారం రాత్రిపూట నానబెట్టడము, మంగళవారం ఉదయాన్నే గణపతి ఆరాధన, గణపతికి గరిక లాంటివి అర్పించుకోవడము, గోచారంలో ఉంటున్న చతుర్థ స్థానంలో ఉంటున్న కేతుగ్రహ దోష నివారణ అవ్వాలని మొక్కుకొని ఆ ఉలువులని బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. కుజుడికి కూడా కందిపప్పుతో చేసిన తీపి పదార్థాలను ఒబ్బట్లని, ఓలిగల్ లాంటివి మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉంటున్న యాచకులకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారికి అప్పుడప్పుడు కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పూలని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు నువ్వుల ఒత్తులని ఆంజనేయ స్వామి గుడిలో లేదా శివుడి ఆలయంలో వెలిగించడానికి ప్రయత్నం చేసుకోండి. ఇవన్నీ చేసుకున్నట్లయితే తర్వాత కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి
2024 ఆగస్టు మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుక అయితే ముఖ్యంగా లాభస్థానంలో ఉంటున్న గురు మరియు కుజులు. అందులోన కుజుడు ఆగస్టు 26వ తేదీ తర్వాత వ్యయానికి వచ్చేస్తాడు. అంటే గురువు కుజులు అంటే ఇక్కడ గురువు ఈ మాసమంతా యోగిస్తున్నాడు. కుజుడు ఆగస్టు 26వ తేదీ వరకు మాత్రమే యోగిస్తున్నాడు. తర్వాత తృతీయ స్థానంలో ఉంటున్న కేతు, తర్వాత అష్టమ స్థానంలో వక్రించిన శని, ఇన్ని గ్రహాల ఒక శుభ ఫలితాలని మీరు అందుకుంటున్నారు. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి పంచమాధిపతి, దశమాధిపతి, నవమాధిపతి, షష్టాధిపతి అయిన గురు కుజులు ఇద్దరు కూడా పరిపూర్ణత శుభ ఫలితాంశాలు ఇచ్చే మరియు యోగ ఫలితాలను ఇచ్చే గ్రహాలు ఈ ఒక కర్కాటక రాశి వాళ్ళకి. అలాంటి గ్రహాలే లాభస్థానంలో ఉన్నప్పుడు, పంచమాన్ని కూడా చూస్తూ ఉన్నప్పుడు యోగ్యవంతమైన ఫలితాలని వీళ్ళు అందుకుంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంతానం విషయంలో అభివృద్ధి, ఇంట్లోన పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు కావచ్చు, వ్యాపార క్షేత్రంలో విశేషమైన అభివృద్ధి రావడము, ఉద్యోగంలో పదవి లభించడము, తర్వాత ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు, ఇక్కడ సంతానం కాని వాళ్ళకి సంతానం అయ్యే సూచనలు, ఇలాంటి మంచి శుభ ఫలితాంశాలు మీకు అందబోతున్నాయని తెలుసుకోవచ్చు. అయితే మీ జన్మజాతకంలో గనక కుజుడు గురువు బలహీనపడి చెడు గ్రహాల ఒక దశాభుక్తి జరుగుతున్నట్లు కనుక అయితే ఈ ఫలితాలు కాస్త పూర్తిగా అందుకోలేరు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కొన్ని గ్రహాలు అంటే ఏదైతే ఉందో ఈ ఒక అష్టమ స్థానంలో ఉంటున్న వక్రించిన శని వలన కాస్త పీస్ అనేది కలుగుతుంది. అంటే శాంతి మా మనసుకి సంతోషం లాంటిది. ఇన్ని రోజులు గత కాలంలో ఉంటున్న ఈ వైవాహిక జీవితంలో ఉంటున్న చిన్నపాటి ఇబ్బందుల వల్ల ఏదైతే సతమతమయ్యారో అవన్నీ తగ్గుముఖమయ్యే సూచనలు ఉంటాయి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక పీరియడ్ ఏదైతే ఉందో శుక్రుడు కూడా ద్వితీయ స్థానంలో రావడం అనేది మంచి భోజనాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన ఒక ప్రమేయము, తీర్థక్షేత్రాలు, ఎక్కువ టెంపుల్కి వెళ్ళడం లాంటివి, ఇలాంటి మంచి ఒక హ్యాపీనెస్గా సాగే కాలమని చెప్పుకోవచ్చు. అయితే ఆగస్ట్ 25వ తేదీ తర్వాత శుక్రుడు నీచ స్థానానికి వెళ్ళిపోతాడు, కేతువుతో కలవబోతున్నాడు. కాస్త ఇక్కడ కొద్దిగా స్త్రీలతో కొద్దిగా మనస్పర్ధలు రావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అయినా ఇలాంటి చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ గురుబలం అనేది మిమ్మల్ని సేవ్ చేస్తుంది. మొత్తానికి కర్కాటక రాశి వాళ్ళకి పెద్దగా మేజర్గా డిస్టర్బెన్సెస్ అయితే ఇక్కడ కనిపించడం లేదు. అలా మీది కర్కాటక రాశి అయ్యి మేజర్గా డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేస్తున్నారు అంటే చెడు గ్రహాల దశాభుక్తులు కనుక మీకు జరుగుతున్నట్లయితే మాత్రం అలాంటి సిచ్యుయేషన్ని మీరు ఫేస్ చేస్తున్నారని అర్థం. ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా కాలభైరవేశ్వరుడికి పాలతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. శుక్రవారం పూట నానబెట్టిన అనుములంతో బెల్లం కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ఈ ఒక విద్యార్థులకి కావచ్చు, చేసే పనులకు కావచ్చు, ఏదైనా ఆటంకాలు మీకు వస్తున్నట్లయితే కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పువ్వులని సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. సింహరాశి అండి. ఈ సింహరాశి వాళ్ళకి 2024 ఆగస్టు మాసంలో ఏ గ్రహాలు అనుకూలత ఫలితాలని అందిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా సప్తమ స్థానంలో వక్రించిన శని, దశమ కేంద్రాల్లో ఉంటున్న కాస్త గురు మరియు కుజులు కూడా కాస్త శుభ ఫలితాలను అందిస్తున్నారు. ఆగస్టు 26వ తేదీ తర్వాత మారబోతున్న కుజుడి ఒక మార్పు కీలకంగా చాలా ప్రముఖంగా ఉంటుంది. లాభస్థానానికి వెళ్తున్నారు, అద్భుతమైన ఫలితాలు. ఆగస్టు 16వ తేదీ తర్వాత రాబోతున్న సూర్య జన్మరాశికి ఆయన అక్కడికి వచ్చి ఆయన అద్భుత ఫలితాలని ఇస్తున్నారు. అంటే ఆగస్టు మాసంలో స్టార్టింగ్ మొదటి వారము, రెండవ వారము పెద్దగా గ్రౌత్ అనేది కనిపించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. చేసే పనుల్లో కూడా నిదానగతిలో వెళ్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా తీర్థక్షేత్రాల దర్శనాలు కావచ్చు,
సమాజంలో కాస్త మీ పైన ఒక గుర్తింపు లాంటిది కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ గృహ మార్పిడి కావచ్చు, ఇల్లు కట్టుకోవాలి, సైట్లు కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఆగస్ట్ చివరి వారంలో కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. లక్ష్మీ కటాక్షం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఆగస్టు చివరి వారం నుంచి. అంతే ఖర్చులు కూడా ఉంటుంది, దీన్ని కూడా మీరు గమనించాలి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయండి. ఆగస్ట్ 2వ వారం నుంచి ఉద్యోగ విషయంలో అభివృద్ధిగా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి. కాలం అనేది కలిసి వస్తుంది. అయితే స్లోగా వెళ్తుందండి. సడన్గా గ్రోత్ అనేది ఉండదు. పెద్దగా గ్రోత్ అనేది కనిపించలేకపోయినా చివరి వారం అంటే ఈ మాసంలో చివరి వారం లోపు మీకు చిన్నపాటి గ్రోత్ అనేది, ఒక కాన్ఫిడెన్స్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి, ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మిగతా అన్ని విషయాల్లో కూడా కాస్త యోగదాయక ఫలితాలు రాబోతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా పెద్దగా ఇక్కడ తగాదాలు ఇక్కడేమీ కనిపించడం లేదు. అయితే ఇక్కడ సింహరాశిలో పుట్టిన వాళ్ళకి అంటే పురుషులైనా కావచ్చు, స్త్రీలైనా కావచ్చు, ఆగస్ట్ 2వ వారం నుంచి మీ భార్య లేదా మీ భర్త ఒక విషయంలో ఒక చిన్నపాటి కోపం అనేది ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళు చేసే పనులు మీకు నచ్చక మీకు వాళ్ళ మీద కోపం అనేది రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత ఉద్యోగంలో పెద్దగా గ్రోత్ అనేది లేకపోయినా గ్రాడ్యువలీ గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే పెద్దగా గ్రోత్ అంటే ఏంటి? సడన్గా ఈ మాసం ప్రారంభం అవుతున్నట్లు కనుక మనకి పెద్దగా గ్రోత్ అనేది అలా ఉండదండి. గ్రాడ్యువలీ స్టెప్ బై మీరు ఆ గ్రోత్ని అందుకునే ఒక ప్రయత్నం చేసుకుంటారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి కూడా. కుజుడి యొక్క మార్పు, సూర్యుడి యొక్క మార్పు సింహరాశి వాళ్ళకి చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇంకా కొద్దిగా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ కుటుంబంలో ఉన్నప్పటికీ వాటిని సర్దుకొని మీరు వెళ్ళే ప్రయత్నాలు కూడా చేసుకుంటారు. మొత్తానికి సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు, ఆదిత్య స్తోత్ర పారాయణము, తర్వాత అష్టమ స్థానంలో ఉంటున్న రాహు వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పువ్వులని సమర్పించుకోవడం చాలా మంచిది. కాలభైరవేశ్వరుడికి నల్ల మినుములతో చేసిన గారెలని హారాన్ని వేయడానికి ప్రయత్నం చేయండి. గణపతి స్తోత్ర పారాయణం, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః ప్రతిరోజు 108 సార్లు 1108 సార్లు చదువుకుంటే చాలా మంచిది. అప్పుడప్పుడు కాస్త ఈశ్వరుడికి పసుపు నీళ్ళతో అభిషేకము, తర్వాత సిద్ధమంగళ స్తోత్రం పారాయణము. ఇక కన్యారాశి, ఈ కన్యారాశి వాళ్ళకి 2024 ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా నవమ స్థానంలో ఉంటున్న గురువు గారు ఆగస్ట్ 16వ తేదీ వరకు లాభ సూర్యుడు, తర్వాత కాస్త శుక్రుడు, తర్వాత కాస్త బుధుడు కూడా యోగ ఫలితాలని అందిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా బుధుడు వక్రించాడు, రాశాధిపతి వక్రించరాదు. తర్వాత ఇక్కడ శని కూడా వక్రించాడు. అంటే ముఖ్యంగా గురు బలం అనేది ఎక్కువగా ఉంటుంది. మిగతా అన్ని గ్రహాలు కూడా కాస్త మిశ్రమంగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కన్యారాశి వాళ్ళకి తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే అష్టమాధిపతి కుజుడు నవమస్థానంలో ఉండడం అనేది ప్రతి పనికి కూడా చాలా స్ట్రగలింగ్ అనేది ఉంటుంది. అంటే బాగా కష్టపడాల్సిన ఒక ప్రమేయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత తండ్రితో కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఆగస్ట్ 16వ తేదీ తర్వాత ముఖ్యంగా ఆగస్ట్ 26వ తేదీ తర్వాత మారబోయే కుజగ్రహ మార్పిడి దశమానికి వచ్చేస్తాడు. అష్టమాధిపతి దశమస్థానం, అష్టమాధిపతి అయిన కుజుడు దశమస్థానానికి రావడము, దశమాధిపతి బుధుడు కూడా కాస్త వక్రించి ఉండడము. అంటే ఇక్కడ ఉద్యోగ విషయంలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, మతిమరుపు ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా కంఫర్ట్ అనేది కోల్పోతూ ఉంటారు, శరీరానికి కాస్త అలసట అనేది ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగంలో స్ట్రగల్ లేదా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తర్వాత గృహంలో కూడా కొన్ని అనర్థాలు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఆలోచన విధానం కూడా ఫాస్ట్గా అంటే
తొందరగా పనులన్నీ అయిపోవాలి అని అనుకున్నట్లుగా మీరు ఆ ఒక విషయంలో ఇబ్బందులు రాకుండా చూసుకోండి. అంటే ఆతురత అనేది ఎక్కువగా అయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి ఆతురత తగ్గించుకోండి. తర్వాత వృథా కోపము, ఈ ఒక అన్వాంటెడ్ థింకింగ్ని మానుకున్నట్లు కనుక అయితే చాలా మంచిది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే శుక్రగ్రహ మార్పిడి. ఈ ఒక నవమాధిపతి, ఈ కన్యారాశికి నవమాధిపతి ద్వితీయాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలోకి రావడము, ఆగస్టు 26వ తేదీ తర్వాత జన్మరాశికి రావడం అనేది, నీచస్థానానికి రావడం అనేది, కేతువుతో కలవడము, ఈ భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఫేస్లో పింపుల్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. తస్మాత్ వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. స్త్రీ వలన కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే ప్రయత్నాలు, అంటే ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కూడా ఇక్కడ ఉంటాయి. మొత్తానికి ఉద్యోగం విషయంలో కూడా స్ట్రగలింగ్ చూపిస్తూ ఉంది. ఉద్యోగం విషయంలో కూడా స్ట్రగలింగ్, చేసే పనుల్లో కూడా ఎక్కువ కష్టపడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా కాస్త అప్పుడప్పుడు మారుతూ ఉంటాయండి. అన్నీ ఇలాగే ఉండదు, అప్పుడప్పుడు మారబోతూ ఉంటుంది. ఎక్కువగా గురుబలం అనేది ఉంటుంది. గురువు మనకి నవమస్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, తర్వాత ఆగస్టు 16వ తేదీ వరకు కూడా సూర్యుడు లాభస్థానంలో సంచారము, ఎన్ని స్ట్రగలింగు, ఒడదొడుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని తట్టుకుని ముందుకు సాగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అయితే ఆగస్టు 26వ తేదీ తర్వాత ఈ దశమ కుజుడు వలన ఇబ్బందులు రాకుండా ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా మీరు ముందుకు సాగినట్లు కనుకైతే ఏమి ఇబ్బందులు రావండి. ముఖ్యంగా ఈ కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా బుధుడికి బాగా, అంటే బుధవారం పూట ఈ బుధగ్రహ స్తోత్రం ప్రియాంగు కలికాశ్యామం రూపేణ ప్రతిబంబుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం, ఈ మంత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత కుజగ్రహ దోష నివారణ కోసము ప్రతి మంగళవారం కూడా ఈ యొక్క కందిపప్పుని ఎద్దులకి తినిపించే ప్రయత్నం, సోమవారం రాత్రిపూట నానబెట్టడము, మంగళవారం ఉదయాన్నే తప్పనిసరిగా కేజింబావైనా ఉండాలి. తప్పనిసరిగా కేజింబావు మీరు నానబెట్టేసి ఈ యొక్క మంగళవారం పూట ఉదయాన్నే ఈ యొక్క బెల్లం కలిపి ఈ యొక్క దశమ కేంద్ర స్థానంలో ఉంటున్న ఈ యొక్క కుజగ్రహ దోష నివారణ వలని మీరు మొక్కుకొని ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. కాలభైరవేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ 2024 ఆగస్టు మాసంలో యోగిస్తున్న గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్లయితే షష్ఠ స్థానంలో ఉంటున్న రాహు, ఆగస్టు 16వ తేదీ తర్వాత రాబోతున్న సూర్యుడు, శుక్రుడు, బుధుడు, ఇన్ని గ్రహాలు మీకు మంచి ఫలితాలని అందిస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉంటున్న గురు కుజుల వలన భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు కావచ్చు, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా మీకు ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా గృహ మార్పిడి చేసుకుందామనే ఒక ఆలోచన కావచ్చు, వాటిని చేసుకోలేకపోవడము, తర్వాత ఇన్ని రోజులు తప్పు చేసేసాను, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టేశాను, అక్కడ పెట్టేశాను డబ్బు, ఇక్కడ ఖర్చు అయిపోయింది, ఇక్కడ డబ్బు లాస్ అయిపోయింది, అలాంటి ఆలోచనలు, ఇలా ఎన్ని ఇట్లా నెగిటివ్ డిస్టర్బెన్సెస్, కుటుంబంలో తగాదాలు కావచ్చు, తర్వాత ఏదో ఒక భయం లాంటిది రావడం లాంటిది, ఇలా తర్వాత ఏ పని మనము అనుకున్నా అవి కొద్దిగా ఇబ్బందికరంగా మీరు ఫేస్ చేస్తున్నట్లు కనుకైతే, ఇలాంటి ఇబ్బందుల వల్ల ఏదైతే డిస్టర్బెన్స్ అవుతున్నారో ఈ ఒక మాసంలో ఇలాంటి డిస్టర్బెన్స్ ఎన్ని ఉన్నప్పటికీ లాభస్థానంలో ఉంటున్న శుక్రుడు, తర్వాత బుధుడు, సూర్యుడు వలన యోగవంతమైన ఫలితాలు అందుకోబోతున్నారు. తర్వాత ఉద్యోగంలో అభివృద్ధిదాయకంగా ఉంటుంది, చేసే పనుల్లో కూడా అభివృద్ధిదాయకంగా కలిసి వస్తుంది. ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ లాభసాటిగా కాలం అనేది గడిచిపోతూ ఉంటుంది.
మిత్రులతో ఉన్న విభేదాలని పరిష్కారం చేసుకునే అవకాశాలు ఉంటాయి. మీరు వద్దు అని వదిలి వెళ్ళిన వాళ్ళే మీ దగ్గరికి రావడానికి అవకాశాలు కలిసి వస్తాయి. తర్వాత సంఘంలో గౌరవ మర్యాదలు, ఉద్యోగం చేసే చోటు ఇంక్రిమెంట్ లాంటిది, ప్రమోషన్ లాంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. స్త్రీలతో ఏర్పడిన విభేదాల నుంచి బయటపడతారు. సో ఇలా అన్నీ కూడా మీకు కలిసి వచ్చే రకంగానే ఉంటుంది. అయితే ఇలా ఎన్ని ఉన్నప్పటికీ, ఎన్ని పాజిటివ్ ఉన్నప్పటికీ, ఎన్ని డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ, ఆ పాజిటివ్ డిస్టర్బెన్సెస్ ఈక్వల్గా ఉంటుంది. ఆ డిస్టర్బెన్సెస్ని, ఆ ఇబ్బందులని తట్టుకొని మీరు ముందుకు సాగే ప్రయత్నం అయితే ఈ మాసంలో చేసి వాటిలో విజయవంతం అవుతారని తెలుసుకోవచ్చు. అయితే ఆగస్ట్ 26వ తేదీ తర్వాత మారబోతున్న ఈ అష్టమ కుజ దోష నివారణ అయిపోతుంది. నవమస్థానానికి వచ్చేస్తాడు. ఇది కూడా నవమస్థానంలో యోగించాడు, బట్ తృతీయాన్ని చూస్తున్నాడు, తర్వాత చతుర్థాన్ని చూస్తున్నాడు. గృహ మార్పిడి, కొద్దిగా మానసిక సంఘర్షణ లాంటిది, తర్వాత వెహికల్ రిలేటెడ్ కూడా మీకు ఇక్కడ లబ్ధి అనేది చేకూరుతూ ఉంటుంది. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆగస్ట్ 26వ తేదీ తర్వాత గృహ మార్పిడి, గృహంలో ఏదో మనము మార్పులు చేసుకుందాం, తర్వాత భూమి తీసుకోవడానికి లేదా సైట్లు కొనడానికి అన్ని కాన్సన్ట్రేషన్ వాటి మీద పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే నవమస్థానంలో యోగించాడు, బట్ ఆయన దృష్టి యోగిస్తుంది. ఎగ్జల్టెడ్ పొజిషన్ కదా, ఉచ్చస్థాన్ని చూస్తాడు అష్టమ దృష్టితో, మంచిదే. ఆయన ఎంత ఈ తుల లగ్నానికి అకారకుడైన ఎగ్జల్టెడ్ పొజిషన్ చతుర్థాన్ని చూడడం అనేది కాస్త మంచి ఫలితాలు ఇస్తుంది. బట్ ఏంటి అంటే మానసిక సంఘర్షణ ఇస్తుంది. అలాగే కొన్ని మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ మానసిక పరమైన ఇబ్బందులు, తల్లితో విభేదాలు, తల్లికి ఆరోగ్య సమస్యలు ఇలాంటివి కూడా ఇస్తుంది. తర్వాత ఆగస్ట్ 26వ తేదీ తర్వాత శుక్రుడు కూడా వ్యయస్థానానికి వస్తున్నాడు. అప్పుడు ఖచ్చితంగా కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా చూసుకోండి. యాక్సిడెంట్స్ కావచ్చు, లేదా ఈ స్త్రీలకు నెలసరి యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఫుడ్ ఎక్కువ పులుపు, తీపి పదార్థాలని అవాయిడ్ చేయండి. అప్పుడు మీకు తర్వాత ఆయిల్ కంటెంట్ పదార్థాలని అవాయిడ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు మానకుండా హనుమాన్ చాలీసా, హనుమాన్ మందిరానికి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి. తర్వాత కాలభైరవేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మంగళవారము కందిపప్పుతో చేసిన తీపి పదార్థాలు, బొబ్బట్లు, ఓళిగలని యాచకులకు ఇవ్వడానికి ప్రయత్నాలు చేసుకోండి. కందిపప్పు, శనగలని కలిపి మిక్స్ చేసేసి వరుసన 9 రోజులు రాత్రిపూట నానబెట్టడము, పావు కేజీ నానబెట్టడము, మరుసటి రోజు గోచారంలో ఉంటున్న అష్టమ భావస్థిత కుజ గురు దోష నివారణలని మొక్కుకొని మీరు ఆ ఎద్దులకి బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. భువనేశ్వరి గాయత్రి మంత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ఉంటున్న గురువు గారు, దశమ కేంద్రాల్లో ఉంటున్న సూర్య, శుక్రులు, తర్వాత లాభస్థానంలో ఉంటున్న కేతువు, చతుర్థ స్థానంలో ఉంటున్న వక్రించిన శని, ఇన్ని గ్రహాల తాలూకు మనకి శుభ ఫలితాలని అందుకుంటున్నాము. ఇక్కడ ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి సైట్ కొనుగోలు చేయాలి, ఇంటికి సంబంధించిన విషయంలో మార్పిడి చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు. అవి సఫలీకృతమవుతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో అభివృద్ధి, తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోవడం లాంటిది, దూర ప్రయాణాలు చేయవలసిన ప్రమేయం లాంటిది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా సప్తమ స్థానంలో ఉంటున్న గురు వలన వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు కాస్త తగ్గి ప్రశాంతత, అనుకూలత ఏర్పడడానికి అవకాశాలు. తర్వాత ముఖ్యంగా ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళయ్యే సూచనలు,
మంచి మంచి భోజనాలు చేయడానికి అవకాశాలు, మీకంటూ సంఘంలో ఒక మంచి గుర్తింపు రావడానికి అవకాశాలు, కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు, వాళ్ళ వల్ల మంచి ఫలితాలు, ఇలా మంచి మంచి హ్యాపీగా సంతోషకరమైన కాలాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. ఇలా ఎన్ని ఉన్నప్పటికీ పంచమంలో రాహు ఉన్నాడు. అత్యాశకి పోకుండా, ఆలోచన విధానాన్ని నెగిటివ్గా మార్చుకోకుండా మనము ముందుకు సాగినట్లు కనుకైతే చాలా బాగుంటుంది. సంతానపరమైన ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సప్తమ స్థానంలో ఉంటున్న గురువు వలన వాటి నుంచి అంటే సంతానం విషయంలో కాస్త అభివృద్ధి రావడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే ఈ మాసంలో 3వ వారం నుంచి మీకు లాభదాయకంగా ఉంటుంది. ప్రతి పని కూడా మంచిగా ఉంటుంది. అయితే మానసిక ప్రశాంతత లోపించుకోకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత తగ్గించుకోకుండా మనము ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. అయితే ఆగస్టు 26వ తేదీ తర్వాత అష్టమానికి వెళ్తున్నాడు కుజుడు. అష్టమ కుజ దోషం కూడా మనకి రాబోతున్నది. శరీరానికి ఏదైనా గాయాలు అవడం లాంటిది, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎందుకు వస్తాయి అని చూసుకోవడానికైతే ఇల్లు కొనుగోలు, ఇల్లు మార్పిడి కోసం మనం ఎక్కువ ఖర్చు చేయవలసిన ప్రమేయము, తీర్థక్షేత్రాల దర్శనాలు, వీటికి డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యి కాస్త ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా రావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి. ఇలా ఎన్ని ఉన్నప్పటికీ ఫేవరబుల్గా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది. చతుర్థ స్థానంలో శని వక్రించాడు, అది కొద్దిగా ప్లస్గా మారుతుంది మీకు. ఇంటికి సంబంధించిన విషయంలో, వాహనానికి సంబంధించిన విషయంలో కాస్త బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా పంచమ స్థానంలో ఉంటున్న రాహు వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి కాళిక అమ్మవారిని పూజించండి. ఎరుపు రంగుల పూలని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. నల్ల మిలుములతో చేసిన గారెలని ఈ ఒక కాలభైరవేశ్వరుడికి, లేదా నానబెట్టిన ఈ ఒక నల్ల నువ్వులని బెల్లంతో కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నాలు శనివారం తినిపించండి. ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి దర్శనము, హనుమాన్ చాలీసా పఠించుకోవడము, నల్ల నువ్వుల దీపాన్ని పెట్టడము, తర్వాత సుబ్రహ్మణ్య ఆలయ దర్శనము, అష్టమ కుజ గ్రహ దోష నిమిత్తం కాస్త ఈ ఒక ఎవరికైనా రక్తం కావాలనుకున్నట్లయితే రక్తదానాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కందిపప్పుతో చేసిన తీపి పదార్థాలని యాచకులకి ఇచ్చే ప్రయత్నాలు చేస్తారు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి 2024 ఆగస్టు మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే షష్ఠ స్థానంలో ఉంటున్న కుజుడు ఆగస్టు 16వ తేదీ తర్వాత నవమ స్థానానికి రాబోతున్న సూర్యుడు మాత్రమే యోగిస్తున్నారు. మిగతా అన్ని గ్రహాలు కూడా కాస్త ప్రతికూలతతో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ శని కూడా వక్రించడం వీళ్ళకి నెగిటివ్గా మారబోతుంది. కొంచెం ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటుంది. ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ విషయంలో మీకు కాస్త నిలువుగా ఉంటుంది. అంటే ఉద్యోగం పోతుంది అన్న ఒక థాట్ ఏదైనా ఉన్నట్లు కనుకైతే అలాంటి థాట్ ఇక్కడ జరగడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగం విషయంలో పాజిటివ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా అర్ధాష్టమ రాహు ఇంటికి సంబంధించిన విషయం, ఇల్లు మార్చుకోవాలనుకున్నా, ఇంటిని అమ్మాలి అనుకున్నా, ఏదైనా స్థలాన్ని అమ్మాలనుకున్నా, కొనుగోలు చేయాలనుకున్నా ఎక్కడ చూసిన ఆటంకాలు ఏర్పడుతూ ఉంటుంది. అరే ఇక్కడ పక్కింటికి వెళ్ళిపోదాము, అక్కడ ఇల్లు బాగుందని చెప్పారు అని అనుకుంటుంటారు. కానీ అక్కడ మారడానికి చాలా స్ట్రగల్ ఉంటుంది. ఏదో ఒకటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. తర్వాత మానసిక ప్రశాంతత లోపిస్తుంది. మనస్సుకి ప్రశాంతత అనేదే ఉండదు. ఆరోగ్య సమస్యలు కూడా అప్పుడప్పుడు రావడానికి అవకాశాలు ఉంటాయి. గృహంలో ఏదో తెలియని భయము, ఒక బాధ లాంటిది
కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు వాళ్ళ భర్తకి ఆరోగ్యపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు స్ట్రగల్ ఎక్కువగా ఉంటుంది. ఇలా కొన్ని ఇబ్బందుల వలన సతమతం అవుతూ వెళ్ళాలి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు. తర్వాత ఇక్కడ నవమ స్థానంలో రాబోతున్న సూర్యుడు వలన కాస్త అభివృద్ధిదాయకంగా ఉంటుంది, చాలా ప్లస్గా మారుతుంది. ఇంకా వ్యాపార క్షేత్రంలో పనిచేసే వాళ్ళు, వ్యాపారం చేసే వాళ్ళకి, గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళకి, తర్వాత హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి, తర్వాత టీచింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి మానసిక ప్రశాంతత లోపిస్తూ వెళ్తూ ఉంటుంది. తర్వాత ఆర్థికపరమైన కొన్ని క్లిష్టకరమైన కాలాన్ని మనము ఫేస్ చేస్తూ వెళ్ళాలి. ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఎన్ని ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కూడా మనకి కొన్ని షష్ఠస్థానంలో ఉంటున్న కుజుడు వలన వాటిని దాటుకొని వెళ్ళే ప్రయత్నాలు కూడా మీకు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి లక్ ఏంటి అంటే ధనుసు రాశి వాళ్ళకి పితృకారకుడైన సూర్యుడు నవమ స్థానంలో రావడము, శని వక్రించకపోయి ఉన్నట్లయితే కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉండేది. బట్ శని వక్రించడం వలన కొద్దిగా ప్లస్గా మారింది. అయినప్పటికీ తండ్రి ఆరోగ్య విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ప్రేమ విషయంలో తలదూర్చకుండా ఉన్నట్లయితే మంచిది. తర్వాత ఆగస్టు 26వ తేదీ తర్వాత ఈ శుక్ర మరియు కుజ గ్రహాల మార్పు అనేది ఇది కూడా కాస్త మరింత ఉద్యోగంలో లేదా స్త్రీ వలన ఇబ్బందులు రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఉద్యోగంలో నేను ఆల్రెడీ చెప్పేసాను బాగుంటుందని, మరి ఇది లాస్ట్లో ఇది ఇలా ఎందుకు చెప్తున్నారని అనుకోవచ్చు. కుజుడు ఆగస్టు 26వ తేదీ తర్వాత సప్తమ స్థానంలో కూర్చొని చతుర్థ దృష్టితో దశమాన్ని చూస్తాడు. దశమ స్థానంలోనే కేతు శుక్రుల ఒక కలయిక జరుగుతున్నది. స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ధనుసు రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి? కేతువుకి రాహుకి పరిహారాలు. రాహుకి నల్ల మినుములతో చేసిన వడలని కాలభైరవేశ్వర స్వామికి వేయడము, కేతువుకి ఉలవలు నానబెట్టేసి కేజింబావు సోమవారం రాత్రి నానబెట్టేసి మంగళవారం ఉదయాన్నే బెల్లంతో కలిపి గణపతి ఆరాధన చేసుకొని ఓం గం గణపతిహే నమః అనే ఒక నామాక్షరాన్ని ఎక్కువసార్లు చదువుకొని బెల్లంతో కలిపిన ఆ ఉలవలని ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత అనుములు, శుక్రుడికి అనుములు కూడా ఇక్కడ మీరు ఏదైనా స్త్రీ వలన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నట్లయితే, ఇంకా స్ట్రగల్గా ఫీల్ అవుతున్నట్లయితే సో ఈ యొక్క అనుములని ఆవులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. దత్తుడిని ఎక్కువ పూజించండి. ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైనప్పుడల్లా గురువారం పూట పసుపు నీళ్ళతో శివుడికి అభిషేకాలు చేయిస్తూ ఉండండి. డెఫినెట్లీ మీకు కలిసి వస్తుంది. తర్వాత హనుమాన్ చాలీసా కూడా, తర్వాత ప్రతిరోజు ఆదిత్య స్తోత్ర పారాయణం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుకైతే ముఖ్యంగా తృతీయ స్థానంలో ఉంటున్న రాహు, పంచమ స్థానంలో ఉంటున్న గురువు, ఆగస్ట్ 26వ తేదీ తర్వాత మారబోతున్న కుజుడు, షష్ఠ కుజుడు, ఈ 3 గ్రహాల యొక్క యోగ ఫలితాలు, శుభ ఫలితాలని అందుకోబోతున్నారు. అంటే కుజుడు ఆగస్ట్ 26వ తేదీ తర్వాత ఆగస్ట్ 26వ తేదీ వరకు యోగించడం లేదు. పంచమ స్థానంలో ఆయన అంత పెద్దగా యోగించాడు. షష్ఠ స్థానానికి వెళ్ళినప్పుడు యోగిస్తున్నాడు. తర్వాత మీకు మకర రాశికి రాశ్యాధిపతి శని వక్రించడము, బుధుడు వక్రించడము, శుక్రుడి ఒక అనానుకూలత కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా నోటికి సంబంధించిన విషయంలో ఏదైనా ఎక్సెస్ ఆఫ్ హీట్ ఇలాంటివి ఏదైనా పళ్ళకి సంబంధించిన విషయంలో ఆరోగ్య సమస్యలు రావడము, అంటే వేళ్లకు భోజనం చేసుకోలేకపోవడము, లేదా ఆ మౌత్కి సంబంధించిన నోటికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు పడుతూ భోజనాలు చేయలేని పరిస్థితులు కూడా ఇక్కడ రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే పంచమ స్థానంలో గురువు ఉన్నారు, పెద్దగా వాటి నుంచి బయటపడతారని చెప్పుకోవచ్చు. తర్వాత ఎక్సెస్ ఆఫ్ హీట్ వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోండి. ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి.
ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కూడా ఈగో క్లాషెస్ లాంటివి రావడానికి కూడా అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత ప్రతి పనిలో కూడా కాస్త ఆటంకాలు కూడా కనిపించడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి గురువు ఇచ్చే ఫలితాలు మనం చూసుకున్నట్లయితే శుభకార్యాలు లేదా శుభ వేడుకలు లాంటివి జరుపుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సంతానం విషయంలో అభివృద్ధి, దేవతా కార్యాలని చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కొద్దిగా తీర్థక్షేత్రాల దర్శనాలు కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. పాత మిత్రులని కలుసుకునే ప్రయత్నాలు చేసుకుంటారు. తర్వాత మీకంటూ సమాజంలో కాస్త గుర్తింపు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చక్కని మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ ఒక పంచమ స్థానంలో ఉంటున్న గురువు వలన హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి లేదా ఈ గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఈ ఒక బుక్స్ బిజినెస్ చేసే వాళ్ళకి, కాంట్రాక్టర్స్కి, మెకానికల్ ఇంజనీర్స్కి, సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి, టీచింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి చాలా యోగదాయకంగా మీకు ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అయితే నవమ స్థానంలో ఉంటున్న కేతు, ఆ కేతువుతో ఈ శుక్రుడు కూడా కలవడం అనేది తండ్రికి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. తండ్రికి షుగర్ వ్యాధి ఉన్నట్లయితే వాళ్ళని సరిగా చూసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఆటంకాలు రాకుండా ఉండడానికి ప్రతి పని చేయకుండా ముందే విఘ్నేశ్వరుడికి ఒక నమస్కారం చేసుకొని ఆ పని ప్రారంభించినట్లయితే మంచిది. ముఖ్యంగా మీరు మకర రాశి వాళ్ళు శనికి సంబంధించిన పరిహారాలు అంటే ప్రతిరోజు ఈశ్వర ఆరాధన కావచ్చు, కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము, ప్రతిరోజు నల్ల నువ్వులు ఒత్తులతో దీపాన్ని వెలిగించడము, తర్వాత గణపతికి గరిక లాంటిది, గ్రీన్ కలర్ క్లాత్ లాంటిది ఇవ్వడానికి ప్రయత్నాలు చేసుకోవడము, సూర్య గ్రహ పరిహార నిమిత్తం గోధుమరవ్వతో చేసిన పాయసాన్ని యాచకులకి పెట్టడము, ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. కుంభరాశి, ఈ కుంభరాశి వాళ్ళకి 2024 ఆగస్టు మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ఆగస్ట్ 16వ తేదీ వరకు సూర్యుడు మాత్రమే యోగిస్తున్నాడు. తర్వాత కాస్త శుక్రుడు యోగిస్తున్నాడు. మిగతా గ్రహాలు అన్నీ కూడా ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటున్నాయి. ఇక్కడ ముఖ్యంగా పంచమాధిపతి వక్రించడం బుధుడు, శని కూడా జన్మరాశిలోనే వక్రించడం అనేది ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోవాలి. ఎస్పెషల్లీ స్కిన్ రిలేటెడ్ అలర్జీస్ లాంటివి లేదా ఒక హ్యాపీనెస్ లేకుండా డల్గా ఉండడం లాంటిది, కుటుంబంలో వచ్చిన ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలో అనే ఊరికనే అనావశ్యకంగా లేదా అన్నెసరీ ఆలోచన విధానం కావచ్చు, కుటుంబంలో నేను ఎంత సంపాదించినా డబ్బు ఇంకా కావాల్సి ఉంటుంది, నేను ఏం చేయాలో అనే ఒక ఆలోచన కావచ్చు. ఇలాంటి ఒక మానసిక లేదా శారీరక సమస్యలు కూడా ఇక్కడ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కుంభరాశిలో పుట్టిన స్త్రీలకు ఇక్కడ ముఖ్యంగా ఆగస్ట్ 26వ తేదీ తర్వాత అత్తయ్యతో ఇన్లాస్తో ప్రాబ్లమ్స్ రావడానికి లేదా వాళ్ళకి మంత్లీ ఒక పీరియడ్ వాళ్ళ నెలసరి వాళ్ళకి ఆ విషయంలో ఇబ్బందులు కావచ్చు, లేదా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి కూడా అవకాశాలు ఇక్కడ ఉంటాయి. సో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోవాలి. మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తర్వాత భార్యాభర్తల మధ్య కూడా కొన్ని అనర్థాలు, నేనంటే నేను అని ఈగో క్లాషెస్ రావడానికి ఇలా కుంభరాశిలో పుట్టిన స్త్రీలకైతే తమ భర్తతో కాస్త ఇబ్బందులు, తమ భర్త నేను చెప్పినట్టే వినాలి అనుకోవడము, వీళ్ళకి ఇబ్బందిగా మారడము, ఇలా కొంచెం భార్యాభర్తల మధ్య ఈగో క్లాషెస్ రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత చదువుకునే పిల్లలకి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకి కూడా ఆరోగ్య సమస్యలు, మీ సంతానానికి కూడా ఆరోగ్య సమస్యలు లాంటివి రావడానికి ఇలా 1-2 మీకు ఇబ్బంది రకంగానే మారుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కుంభరాశి వాళ్ళకి ఉద్యోగం విషయంలో కాస్త బాగుంటుంది, ఉద్యోగంలో కాస్త బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇలా
ఇలాంటి వాళ్ళకి కాస్త అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి అంటే కుటుంబము, గృహానికి సంబంధించిన విషయము, ఆరోగ్యానికి సంబంధించిన విషయము. సో ఇలా కొన్ని విషయాలలో మాత్రమే కొంచెం ఇబ్బంది పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి. మొత్తానికి కుంభరాశి వాళ్ళకి పెద్దగా యోగ ఫలితాలు అయితే లేవండి. అయితే మీ జన్మ జాతకంలో గనక సరైన దశాభుక్తి లేదా మీరు పుట్టిన సమయంలో గ్రహస్థితులు గనక మంచిగా ఉన్నట్లు కనుకైతే ఈ గోచారంలో ఉంటున్న స్థితిగతులు మీకు పెద్దగా ఇబ్బందులు పెట్టడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. మొత్తానికి కాస్త మీరు కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు మానకుండా పంచాక్షరి మంత్రం కావచ్చు, కాలభైరవేశ్వర ఆరాధన, కాలభైరవేశ్వర ఆలయంలో కాస్త గుమ్మడికాయ దీపం వెలిగించడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత మీరు నవధాన్యాలకి అంటే నవగ్రహాలకి కూడా నవధాన్యాలని గుప్పెడన్ని బౌల్లో వేసేసుకొని రాత్రిపూట నానబెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే బెల్లంతో కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నాలు 9 రోజులు మానకుండా వర్షన చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉంటున్న కేతు శుక్రుల వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి, తర్వాత రాహుకి సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉండడానికి కాళీ అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క పెరగన్నంని డొనేషన్ ఇవ్వడానికి, అంటే ఎక్కడైనా రోడ్ సైడ్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి పెరగన్నం దాంట్లో దాళింబ కలిపి మీరు పెరగన్నం ఒక 9 మందికో ఒక 20 మందికో ఇవ్వడానికి ప్రయత్నం చేసుకోండి. ఖచ్చితంగా వచ్చిన ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటి నుంచి బయటపడడానికి కూడా అవకాశాలు వస్తాయి. ఇక మీనరాశి, ఈ మీనరాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే శని యోగిస్తున్నాడు, వక్రించిన శని. తృతీయంలో గురు మరియు కుజుడు ఇద్దరు కూడా యోగిస్తున్నారు. తర్వాత ఆగస్టు 16వ తేదీ తర్వాత మారబోతున్న సూర్యుడు యోగిస్తున్నాడు. ఇన్ని గ్రహాల ఒక శుభ ఫలితాలని అందుకోబోతున్నారు ఈ ఒక మీనరాశి వాళ్ళు. ముఖ్యంగా తృతీయ స్థానంలో ఆగస్టు 26వ తేదీ వరకు కుజుడు ఉంటున్నాడు. తర్వాత అర్ధాష్టమ కుజ దోషం, అంటే ఆగస్టు 26వ తేదీ వరకు కూడా మనకి ఈ యొక్క కుజ గురుల కలయిక అనేది చాలా మంచి ఫలితాలని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగ విషయంలో అభివృద్ధిదాయకంగా ఉంటుంది. తర్వాత ఈ పబ్లిక్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక పౌరోహిత్యం చేసే వాళ్ళకి, బుక్ స్టోర్ వాళ్ళకి, ఆభరణ తయారు చేసుకునే వాళ్ళకి, తర్వాత ఈ ఒక మిలిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఇలా డాక్టర్స్కి, ఇలా తర్వాత ఈ ఒక ఓన్ వ్యాపారం చేసేవాళ్ళు, మిషనరీకి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి, ఇలా వీళ్ళందరికీ కూడా చాలా చక్కని ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకోవచ్చు. అంటే గురు కుజులు మనకి తృతీయ స్థానంలో కూర్చొని నవమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి మీకు ఫేవరబుల్ రిజల్ట్ అనేది రావడానికి అదృష్టదాయకంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ ఒక కుజుడు ఒక మార్పు ఆగస్టు 26వ తేదీ తర్వాత మారబోతున్నారు. ఈ ఒక చతుర్థ స్థానానికి వెళ్ళడము, తర్వాత సప్తమ స్థానంలో ఉంటున్న కేతువుని చూడడము, ఇది కాస్త భార్యాభర్తల మధ్య తగాదాలు, విభేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. స్త్రీలతో అనవసరమైన వాగ్వాదం లాంటిది లేదా శత్రుత్వం లాంటిది రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. శుక్రుడు 6వ స్థానంలో, సప్తమ స్థానంలో, నీచ స్థానంలో సంచారం అనేది స్త్రీలతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత స్త్రీల వ్యామోహానికి గురి కాకుండా ఉన్నట్లు కనుకైతే మాత్రమే మంచిది, లేదంటే ఇబ్బందిదాయకంగా మారబోతుంది ఆగస్టు 26వ తేదీ తర్వాత. ఇలా చిన్న ఇబ్బందులు, తర్వాత కుటుంబంలో కొన్ని అనుకోని తగాదాలు కావచ్చు, కుటుంబంలో కొంచెం శాంతి లోపించడము, ఒక భయము, ఆందోళన లాంటిది కూడా రావడానికి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ జన్మరాశిలో ఉంటున్న రాహువు కూడా మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఒక భయము, తెలియని భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సప్తమ స్థానంలో కేతు మనకి గురు దృష్టి ఉన్నప్పటికీ కాస్త కుజుడు కూడా చూడడం అనేది పాపి కదా, అంటే పాప గ్రహం కదా. సో అంటే ఫైరీ ప్లానెట్ అవుతాడు కుజుడు. ఆయన చతుర్థ దృష్టితో సప్తమాన్ని చూడడము, అక్కడ కేతు ఉండడం అనేది ఇంకా కొద్దిగా క్లాషెస్ లాంటిది,
స్కిన్ రిలేటెడ్ అలర్జీస్ రావడము, సో ఇలాంటివి కూడా మనకి మీనరాశి వాళ్ళకి చూడొచ్చు. ఎన్ని ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ తృతీయంలో గురువు గారు నవమాన్ని చూస్తున్నారు. షష్ఠ స్థానంలో ఈ యొక్క సూర్యుడు వక్రించిన శని వలన కాస్త సేవ్ అవుతారు, ఇబ్బందుల నుంచి బయటపడతారు అని చెప్పుకోవచ్చు. ఈ మీనరాశి వాళ్ళు ఉద్యోగం విషయంలో, ఆర్థిక విషయంలో ఇక్కడ ఇబ్బందులు కనిపించడం లేదు. ఓన్లీ చిన్నపాటి స్త్రీలతో, భార్యాభర్తల మధ్య, తర్వాత వ్యాపారంలో చిన్నపాటి ఈ సప్తమ స్థానానికి వచ్చినప్పుడు ఈ శుక్రుడు రావడము, ఇక్కడ కొంచెం పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కాస్త ఇబ్బందులు, తర్వాత అనవసరమైన భయము లాంటిది రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రేమికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, మోసపోయే అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఎస్పెషల్లీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందలా రాహుకేతుల శాంతి చేసుకోండి. రాహుకి నల్ల మినుములు, కేతుకి ఉలువులని, అంటే ఎక్కడో వెళ్ళి నేను పరిహారం చేసుకోలేను, సో నేను ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే నల్ల మినుములు, ఉలువలని మిక్స్ చేసేసి వరుసన 21 రోజులు ఆవులకి తినిపించే ప్రయత్నం చేయండి. బెల్లంతో కలిపి నానబెట్టేసి చేయాలి. ఉడకపెట్టినవి కాదండి, నానబెట్టాలి. రాత్రిపూట నానబెట్టేసి చేయండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావళము స్తోత్ర పారాయణము, అప్పుడప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత శుక్రుడు వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ యొక్క పెరుగన్నంని రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి తినడానికి ఇవ్వడానికి ప్రయత్నం చేసుకోవడానికి అయితే, మరియు షష్ఠ స్థానంలో ఉంటున్న సూర్యుడిని, ఇక్కడ శని వక్రించిన శని కూడా ఇద్దరు ఈ సూర్యుడు శనిని చూడడం అనేది ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా ఉండడానికి అప్పుడప్పుడు సూర్య నమస్కారాలు, ఆదిత్య స్తోత్ర పారాయణము. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.